ఐభీవరం గ్రామంలో ఎప్పటి నుంచో కాలువ గట్ల మీద డ్రైనేజ్ గట్ల మీద ఆక్యుపై చేసుకుని ఉన్న కుటుంబాలు సుమారు 90 కుటుంబాలు ఉన్నాయి. 96 వాళ్ళకి ఇంకా మరి ఇక్కడ 161 ఇచ్చారు కదా. మరి 161 లోకల్ విలేజ్లో కూడా ఇచ్చారు. విలేజ్లో ఉన్న వాళ్ళకి కొన్ని, లేని వాళ్ళకి కొన్ని ఇచ్చారు. అలాగే గ్రామంలో ఉంటూ గృహం హౌస్ సైట్ లేని వాళ్ళకు కూడా కలిపి 161 ఇక్కడ కేటాయించడం జరిగింది. మొత్తం ఫిల్లింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. అలాగే అఫ్కోర్స్ ఫిల్ చేసే వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వాలి. ఫిల్లింగ్ కంప్లీట్ అయింది. కన్స్ట్రక్షన్ పవరు, కన్స్ట్రక్షన్కి వాటరు అన్నీ కూడా సమకూర్చారు. ఒక 6 నెలల్లో ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అవుతుంది. ఈలోగా ఉన్న ట్యాంక్ నుంచి ఆ గ్యాప్లో సప్లై చేయడానికి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇంటింటికి కూడా పైప్ లైన్ కనెక్షన్ అయిపోయింది, లైన్ వేయటం అయింది. ఆ ట్యాప్ కనెక్షన్ హౌసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్యాప్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈ గ్రామంలో సుమారు 40 నుంచి 50 సంవత్సరాలుగా ఉన్న సమస్య. ఇప్పుడు ఒక పరిష్కార మార్గం కనపడుతుంది. త్వరితగతిన అది కంప్లీట్. అప్పుడు ఒకసారి ఇచ్చారు, మళ్ళీ తర్వాత మళ్ళీ వేస్తారా? వాళ్ళు మళ్ళీ వేయలే. సో ఇప్పుడు అది ఆల్మోస్ట్ 40 ఏళ్ళు నుంచి వీళ్ళందరూ ఇప్పుడు మైగ్రేటెడ్. ఈ శాంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు హౌస్ లోన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన గృహాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఈ సైట్ల అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. దానికి వచ్చిన లోన్ అన్నీ కూడా రద్దు అవుతాయి. తర్వాత ఇది నిరుపయోగంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడ కట్టుకోమని చెప్తూ ఈలోపు ఈ 4 నెలల్లో ఇబ్బంది లేకుండా, అంటే గొంతెమ్మ కోరికలు అయితే తీర్చలేరు. మార్కెట్లో ఉన్న రెంట్ ప్రకారం ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా సరే గ్రామస్తులు, నేను ఒక బాధ్యతగా భావించి వాళ్ళకు కూడా సుమారు ఒక 7,000 రూపాయలు ప్రతి ఈ 91 ఇళ్ళు అన్నారు కదా, 96 ఇళ్ళ వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు 6 నెలలు వెళ్తాం, 8 నెలలు వెళ్తామని. ఇది 40 సంవత్సరాలుగా రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. స్కీమ్ పాడవకుండా ఉండాలి. సో అంచేత కొంత ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, అర్థం చేసుకుంటే మంచిది. అర్థం చేసుకోలేకపోయినా చేయగలిగేది ఏమీ లేదు. ఓవరాల్గా వారి అభివృద్ధి మాకు కావాలి. తెలుసో తెలియకో మళ్ళీ ఇలా మాట్లాడి, లూజ్గా మాట్లాడి, నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మేము మంచి చేయాలనే సంకల్పంతో ఇప్పుడు అధికారులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా వచ్చారు. 90 మంది తిట్టుకుంటే తిట్టుకుంటారు. ఊరు బాగుపడతాం మాకు ముఖ్యం. తిట్టుకునే 90 మంది, మీ కుటుంబ సభ్యులు ఇంకో 3 వేసుకున్నా 270 మంది తిట్టేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఊరు బాగు కోసం అందరూ కలిసి ముందుకెళ్దాం. ఈ 4 నెలలు వీళ్ళు తిట్టుకున్నా ఇది కంప్లీట్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ ది వే అయినా సరే కొన్ని వసతులు ఎలా చేకూర్చాలో ప్లాన్ చేసి, ధనికమైన ఊరే ఇది, నీట్గా ఇది ఉండేలాగా అందరూ కలిసి కాంక్రీట్ బిల్డింగుల్లోనే ఉండే విధంగా చేయాలనేది మా సంకల్పం. ఈ సంకల్పంతో ముందుకెళ్తాం. ఎవరు అడ్డు వచ్చినా ఆగేది లేదు. అందరినీ కలుపుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం.